ఎవరు ఏ ప్రార్థనా స్థలానికి వెళ్ళినా అక్కడున్నటువంటి సంప్రదాయాల్ని పాటించాలి అన్నటువంటిది ఒక ఉత్తర్వులు, అంటే ఒక చట్టాన్ని తేబోతున్నాం అన్నటువంటి చంద్రబాబు గారు ప్రకటించారు నిన్న. ఏదైతే డిక్లరేషన్ వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో దానికి సమాధానంగా ఈ పాయింట్ చెప్పుకొచ్చారు. వాస్తవంగా డిక్లరేషన్ అనేది చట్టం కాదు, సంప్రదాయం. ఆ సంప్రదాయం టీటీడీ తీసుకున్నది, టీటీడీ అమలు చేస్తూ వస్తుంది. అదే సమయంలో దేవాదాయ శాఖ సంప్రదాయం ప్రకారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి ఒక చట్టం ఉంది. ఎందుకంటే టీటీడీనేమో స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది, దేవాదాయ శాఖ మిగతా దానికి. ఎక్కడైనా ఆలయాలలో ఇట్లాంటి అంటే అన్ని మతస్థులు వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. కాకపోతే ఎక్కడ పట్టించుకోరు. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అయితే ఆ రిజిస్టర్ పెట్టి ఉంటుంది, విఐపీల దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది, అట్లాగే అంగీకరిస్తున్నాం అన్నారు. కొంతమంది పెద్దలు అట్లా సంతకాలు పెట్టారు. ఇప్పుడు అలాగే కాకుండా ఈవెన్ ముస్లిమ్స్ స్థానికి వెళ్ళినా, క్రిస్టియన్స్ స్థానికి వెళ్ళినా అక్కడ సంప్రదాయాలు పాటించాల్సిందే అన్నటువంటి చట్టం తెస్తామంటున్నారు. యాక్చువల్గా ఏ గుడికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా అక్కడ సంప్రదాయాల ప్రకారం వెళ్తారు. సంప్రదాయ విరుద్ధంగా వెళ్ళరు ఎవరు కూడా. అన్ని మతస్థులు వెళ్ళినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారు చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ సంప్రదాయాలు పాటించారు కదా. పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అట్లాగే పాటించారు కదా. జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా అట్లాగే పాటించారు కదా. దీంట్లో ప్రత్యేక చట్టం అవసరం ఏంటంటే ప్రస్తుతం ఈ హడావిడి నేపథ్యంలో తీసుకొద్దాం అనుకుంటున్నారు.